ఇప్పుడు అందరూ తెలుగు వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నటువంటి నెక్స్ట్ బోర్డు మన ఎక్కువ మంది అప్లై చేసే బోర్డు కూడా చెన్నై. నువ్వు ఎంత క్యూరియాసిటీతో థంబ్‌నెయిల్ మీద మన వీడియోని చూస్తున్నావు అంటే నువ్వు చాలా సీరియస్ యాస్పిరెంట్ అనే విషయం నాకైతే అర్థమైంది. సో నువ్వు మన ఛానల్‌ని ఫాలో అవుతూ, మన యొక్క గైడెన్స్ తీసుకుంటూ, రాబోయే ఎగ్జామ్స్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యి, నీ జీవితాన్ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. అయితే ఇంకొక హార్స్ రియాలిటీ కూడా ఉంది. మనం ఆల్రెడీ 3 బోర్డులు చేసాం కదా! ఈ 3 బోర్డుల్లో తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మన చెన్నై బోర్డు విషయానికొస్తే కట్ ఆఫ్లు ఎలాగుంటాయో తెలుసా? ఎవ్వరికీ ఊహకి అందనంత కట్ ఆఫ్లు ఉన్నాయి. సో ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరిని మేము డిసప్పాయింట్ చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. ఇది నిజమైన రియాలిటీ. ఎవరైనా తక్కువ మార్కులు వచ్చి మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. మంచి కాన్ఫిడెంట్‌తో ప్రిపేర్ అవ్వండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నంగా నేను మిమ్మల్ని హెల్ప్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాబోయే వీడియోస్‌లో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలి, ఏ సబ్జెక్ట్‌కి ఏం ఫాలో అవ్వాలో కూడా మన ఛానల్ నుంచి రకరకాల టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అవి ఫ్యూచర్‌లో అవి కూడా చెప్దాం. సో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకేమనిపిస్తదంటే కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది. మనకు మోటివేషన్‌లా ఉంటది తప్ప అక్కడ అంతకు మించి ఏం లేదు. మన ఛానల్ రిప్యుటేషన్ కూడా పెరిగిద్ది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడికొచ్చేసరికి చాలామంది ఒకటి అడుగుతున్నారు. ఏంటంటే ఇక్కడ టీఆర్, ఓబీసీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఒక 80 వస్తే ఇందులో ఉంటాడా? సీసీఏ వాళ్ళకి 80 వస్తే ఇందులో ఉంటారా అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేబీ ఇందులో ఉండొచ్చు కానీ సీసీఏ వాళ్ళైతే ఇందులో లేరు. ఎందుకంటే సీసీఏ వాళ్ళు సెపరేట్‌గా ఒక పీడీఎఫ్ ఇవ్వడం జరిగింది. 40,000-50,000 మంది మధ్యలో అది నెక్స్ట్ వీడియోలో అది కూడా చేద్దాం. సో ఇది మన 60% డేటాలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీకు డౌట్ ఉంటే మనం రెస్పాన్స్ షీట్‌లో మనం ఇచ్చేటప్పుడు అక్కడ పీడబ్ల్యూబీ కానీ, సీసీఏ కోటా కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉందా లేదా అని అడుగుతుంది. ఒకసారి చూడండి కావాలంటే. సో మనం నో ఇస్తాం కాబట్టి ఇక్కడ 99% అయితే వాళ్ళ డేటా అయితే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం చెన్నై గురించి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్‌లు చూసి ఎవరు భయపడొద్దు. ఇది నిజమేని. ఇక్కడ ఉన్నది చూడండి 66,510 మంది మాత్రమే. కానీ నిజంగా రియాలిటీ అయితే నియర్లీ 71,000 అబోవ్ నియర్లీ 71,000 ఆల్రెడీ 71K అనుకో 71K దాటి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకొక 5,000-6,000 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు 74 వచ్చిన వాళ్ళకి 1900 దాటి ర్యాంక్ ఉంది. సో కట్ ఆఫ్లు కూడా కొద్దిగా పెరిగే ఉంటాయి. అది మీరు అర్థం చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకొక చిన్నది ఈ వీడియోని చాలా స్పీడ్గా తగ్గొట్టేద్దాం. ఎందుకంటే నేను కొద్దిగా డేటాను కొద్దిగా ముందే ప్రిపేర్ చేసాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనకి తెలుసు, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మళ్ళీ వాళ్ళకి కూడా క్లారిటీ చెప్పేద్దాం. ఇక్కడ ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి? 2,694 ఉంటే అందులో 20% సీసీఏ వాళ్ళకి, 20% ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకొక 4% పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు. కానీ వాళ్ళ గురించి ప్రజెంట్ అయితే మనం చెప్పుకోవట్లేదు. సో నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ల గురించి అంటే అది కూడా చెప్పాను. ఇంకా కట్ ఆఫ్లు పెరిగిపోతే ఇంకా భయపడతారు. సో అది నార్మలైజింగ్‌లో హెచ్చు తగ్గుల వలన అది మేబీ మ్యాచ్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ది బెస్ట్ స్కోర్ అంతే. గుడ్డిగా మనల్ని కూడా నమ్మాలని లేదు. నేను ఎటు దేవుడినా లేకపోతే నేను ఎటు దూరిపోయి చూడలేదు. జస్ట్ సజెషన్ ఇస్తున్నాను అంతే. దీన్ని దాటినోళ్ళు పీఏటీకి ప్రిపేర్ అవ్వండి. దీనికంటే తక్కువ ఉన్నోళ్ళు హోప్స్ తగ్గించుకొని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ చాలా సీరియస్‌గా చదవండి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఈ కట్ ఆఫ్లు చూసి నాకు వచ్చేస్తదిగా అనుకోని రాబోయే ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఆ రిజల్ట్ వచ్చే టైంకి నెక్స్ట్ ఎగ్జామ్‌కి జస్ట్ 1 మంత్ గ్యాప్ ఉంటది. ఆ 1 మంత్ ఏం చేస్తారు? టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలాగ ఎవరు టైం వేస్ట్ చేసుకోకూడదనే చెప్తున్నాననమాట. సో ఇక్కడ క్లియర్‌గా కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇంకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఉన్న 20%లో పోస్టులు ఎన్ని ఉన్నాయి? 540 ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ వీళ్ళకి 20లో 540 ఉన్నాయి. ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అన్నీ లెక్క పెట్టేసాను ఆల్రెడీ. 113 ఉన్నాయి. మీకు ఇది కనిపించట్లేదా? కనిపించకపోతే చూడండి. 113 ఉన్నాయి. సో ఈ 3 ఇవన్నీ ఈ 2 కలిపితే 1080 అవుతున్నాయి. ఇది 113 ఇది 0 చేసేలే 9 3 193 పోస్టులేమో నియర్లీ 1200 అనుకోండి అబ్బా. 1200 పోస్టులు మనకు లేవు ఇందులో.
అది మర్చిపోండి. చెన్నై బోర్డు చాలామంది అప్లై చేసి తప్పు చేశామా అని కూడా ఫీల్ అయ్యే సందర్భం కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా అనిపించవచ్చు. చెన్నై బోర్డు పాపం చాలామంది పెట్టి ఇబ్బంది పడ్డారు. మరి తప్పదు, ఎక్కువ పోస్టులు ఉన్నాయని. కానీ ఎక్కువ పోస్టులు 2694 పోస్టుల్లో నియర్లీ 1093 పోస్టులు అంటే 1600 అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి 1400 పోస్టులు ఉన్నాయి అబ్బా. మనకి 1400 పోస్టులే మనం ఎలిజిబుల్. అక్కడ ఎక్కువ పోస్టులు ఏం లేవు. 1401 పోస్టులు ఉంటే ఇంక మనకి ఇంకేముంది అక్కడ చూడండి. 1400 చీ 1501 పోస్టులు నాన్న. మనకున్న ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1500 పోస్టులు మనకున్నాయి అంతే. మనకి ఎక్కువ పోస్టులు ఏం లేవు. సో 1500 పోస్టులు ఇంటూ 3 పిలిస్తే 4503 మంది మాత్రమే ఈవెంట్కి వెళ్ళడం జరుగుతుంది. 4503 మంది మాత్రం ఈవెంట్కి వెళ్తారు, చూసారా. సో అయితే ఇప్పుడు పర్టికులర్ డేటా గురించి కూడా మాట్లాడేసుకుందాం. పర్టికులర్ డేటా గురించి కూడా యూఆర్కి ఎంతమంది ఉంటారు, ఓబీసీకి ఎంతమంది వెళ్తారు, అసలు 60% తీసేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి అది కూడా చెప్పేద్దాం. పాత వాళ్ళు అయితే మీకు ఈ క్యాల్కులేషన్ అంతా అర్థమైపోద్ది. ఆల్రెడీ ప్రీవియస్ 2 ఇయర్లు ఈ వీడియోస్ ఎవరు చూసినా, ఇది కొత్త వీడియో చూసిన వాళ్ళకి కొద్దిగా డౌట్గా ఉంటుంది. సో వాళ్ళకైతే పాత వాళ్ళు అయితే డబుల్ ట్యాప్ చేసుకుని స్పీడ్లో పెట్టి చూసేయండి. సో 1089 నాన్న, 1089 పోస్టులు ఉంటే అందులో 60% అంటే 654. నెక్స్ట్ ఎస్సీకి 397 పోస్టులు ఉంటే అందులో 60% అంటే నియర్లీ 238 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళెవరు ఎస్టీ కేటగిరీలో 228 ఉంటే 228 ఉంటే అందులో 228 పోస్టులు ఉంటే అందులో 60% అంటే 136 నాన్న. నెక్స్ట్ మా ఎక్కువ మంది ఉండే క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకి ఉన్న పోస్టులు ఏమో 698 పోస్టులు ఉంటే 698 పోస్టుల్లో 60% అంటే 418 నాన్న. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగేది ఈడబ్ల్యూఎస్కి 167 పోస్టులు ఉన్నాయి నాన్న. ఇవి మన కేటగిరీలో అంటే 20% ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 20%, సిసిఏ వాళ్ళు తీసేస్తే వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకి నేను ఇంక పీడబ్ల్యూబీడీ 4% తీయలేదు. సో అది నార్మలైజింగ్లో ఉన్న హెచ్చు తగ్గుల వల్ల మారుతుంది. ఇది జస్ట్ సేఫెస్ట్ స్కోర్ మన నియర్లీ దగ్గర అవ్వాలనే. దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ 99 అయితే ఉండవు. మరి ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. తప్పుడుగా ఏమైనా ఫీల్ అయినా మీద కోపం అయిపోయి పడితే కామెంట్లు చేయొద్దు, అర్థం చేసుకోండి అంతే. దీనికి ఇంటూ 3 చేద్దాం. దీనికి ఇంటూ 3, దీనికి ఇంటూ 3, దీనికి ఇంటూ 3, దీనికి ఇంటూ 3, దీనికి ఇక్కడ వైట్ కలర్ ఇద్దాం. ఇప్పుడు ఇంటూ 3 చేస్తే 1964 నాన్న. దీనికి 62, 1962 ఇది. దీనికి 714 నాన్న. ఎస్టీకి 408 నాన్న. నెక్స్ట్ ఓబీసీకి 1254 నాన్న. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 501 మంది. వీళ్ళందరూ పీఈటీకి వెళ్ళేవాళ్ళు. మనం చెప్పే కట్ ఆఫ్ కూడా పీఈటీకే రా మార్క్సే చెప్తున్నా, నార్మలైజింగ్ కాదు. ఎక్కువ మంది కామెంట్లో పర్టికులర్గా అడుగుతున్నది కూడా ఇదే. నేను ఇప్పుడు ట్రెస్ట్ చేసి చెప్తున్నాను, ఇది ఓన్లీ రా స్కోరే. నార్మలైజింగ్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ అది భారీ వేరియేషన్స్ ఉండవు. 70 వచ్చినోడికి నార్మలైజింగ్లో కలుస్తాయి, 65 వచ్చినోడికి కలుస్తాయి. ఆడికి 5 కలిస్తే ఈడికి 15 కలిసిపోవు కదా, ఈడికి 7 కలిసిన ఆడి దగ్గరికే వస్తారు. సో నార్మలైజింగ్లో హెచ్చు తగ్గులు జస్ట్ నామమాత్రంగా ఉంటాయి, కానీ భారీ వేరియేషన్స్ మాత్రం తీసుకురావు. అది కూడా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1964 నాకు తెలిసిన వాళ్ళకి కావాలంటే ఈ వీడియో ఎండ్లో ఒక స్క్రీన్ షాట్ ప్లే చేస్తా. 74.69 వస్తేనే 1900 వచ్చింది వాళ్ళ ర్యాంక్. 74.69. ఇంకా నేను 3%, 4% ఎవరు మన పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ తీయకపోతేనే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడట దీని కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 74+ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోన 74+ తగ్గదు. యూఆర్కి ఈవెంట్ కట్ ఆఫ్, అది పీఈటీకి వెళ్ళడానికి. జాబ్ వచ్చే కట్ ఆఫ్ కాదు. జాబ్ వచ్చే కట్ ఆఫ్ 644 కాబట్టి 99% 77 వస్తే ది బెస్ట్ స్కోర్ అబ్బా. చెన్నై బోర్డులో ఓపెన్ కేటగిరీలో వాడికి జాబ్ రావాలంటే 77 అబౌవ్ రావాల్సిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చినేసం, తర్వాత మీ ఇష్టం.
నెక్స్ట్ ఎస్సీకి 714. చూడండి, ఎస్సీకి 714 కావాలి అంటే ఎస్సీకి 700, ఎస్సీకి అంతా 714 మంది కావాలి. ఎక్కడున్నారు? సో 400 అంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. 105 అంటే 300, ఇంకొక 400 అంటే నియర్లీ 67 వస్తే చాలు. ఇక్కడ ఎస్సీకి 67 ప్లస్ ఉంటే వాళ్ళు పీఈటీకి వెళ్ళే అవకాశం గట్టిగా ఉంది. నెక్స్ట్ ఎస్టీకి అయితే తప్పేస్తున్నాను, 408 అట. ఎస్టీకి 408 మంది అంటే 60 ప్లస్ వస్తే చాలు. చెన్నైలో ఎస్టీ వాళ్ళు కొద్దిగా సేఫ్లో ఉన్నట్టే. చెన్నై బోర్డు ఎవరైనా ఏంటది ఎస్టీ కేటగిరీ అయ్యి ఉండి చెన్నై బోర్డులో పెట్టుంటే. నెక్స్ట్ ఎక్కువ మంది ఉన్న యాస్పిరెంట్స్ ఎక్కువ మంది ఓబీసీ గురించి అడుగుతారు. పాపం ఏం చేయలేం, ఓబీసీ గురించి అక్కడ పెద్ద చూడండి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ 5 మార్క్స్ వస్తారు, చూసారా ఎంతమంది వస్తారు? 2000 వస్తారు. అంటే ఒక మార్క్కి 400 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఓపెన్కి వెళ్ళిపోతారా. నెక్స్ట్ ఇంకా 300 అంటే 3 4 అంటే 72 ఉంటుంది దీనికి. ఇంకా అది ఇంకా నేను 71,000 మందితో అయితే ఇంకా ఇదైతే 75 అబవ్ ఉంటుంది, ఇదైతే 73 అబవ్ ఉంటుంది. కానీ మీ గెస్సింగ్ అదే మీ ఆత్మ సంతృప్తి కోసమే కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనికంటే ప్లస్ ఉంటుంది తప్ప దీనికంటే తగ్గే ప్రసక్తే లేదు కట్ ఆఫ్ విషయంలో. అది కూడా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా చాలామంది చాలా రకరకాల హోప్స్ పెట్టుకున్నారు, కానీ మనం ఏం చేయలేము నాన్న. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోతారు. 169 అంటే ఇంకా 300 మెంబర్స్ ఉంటారు. ఎక్కడ 300, ఇంకొక 200 అనేసరికి ది బెస్ట్ స్కోర్ అయితే 68. రా స్కోర్ 68 ప్లస్సే ఉంటుంది తప్ప ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ కట్ ఆఫ్లు మించి అయితే లో పెట్టి పరిస్థితిలో ఉండదు. అది చెన్నై కట్ ఆఫ్. చెన్నై కట్ ఆఫ్ విషయానికి వస్తే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూసుకోండి. యూఆర్ఆలు 74 వచ్చినా కొద్ది డేంజర్ జోన్లో ఉన్నట్లే. 75 బెస్ట్, కొన్ని 74 పెట్టుకోండి. ఓబీసీ వాళ్ళకి అయితే 73 ది బెస్ట్ స్కోర్ ఈవెంట్కి వెళ్ళడానికి. 72 ఉంటే మేబీ నార్మలైజింగ్లో హెచ్చు తగ్గుల వల్ల ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఎట్టి పరిస్థితుల్లో 68 లోపు ఉన్న ఈవెంట్ కోసం ఆలోచించడం కూడా అది మీ మూర్ఖత్వం కింద నేను చెప్తున్నాను. అది మీరు ఈడియేటర్ బాబు ఎంత ఘోరంగా కటాఫ్లు చెప్తున్నాడు, ఫేక్ అనుకుంటే అనుకోండి, మీ ఇష్టం. ఇది రియాలిటీ. మీరు ఒప్పుకొని నెక్స్ట్ ఎగ్జామ్ చదువుకున్నారనుకో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు నాకు వచ్చేద్దులే అనుకోని గాలిలో లెక్కలేసి ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మీరు తల్లి మళ్ళీ సఫర్ అయ్యాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మే నెలలోనే స్టార్ట్ అవుతుంది, గ్రూప్ డి. ఈ 2 నెలల ఈవెంట్స్ కోసం టైం వేస్ట్ చేస్తారనుకో మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా గోవిందా. అందులో ఉన్నవే 22,000 పోస్టులు. అందులో మళ్ళీ ఈసారి అగ్నివేలు కలిశారు, మనకు 9,000 8,000 పోస్టులు ఎలిజిబుల్ ఉన్నాం. సో ఇప్పుడు ఇంకెంత ఘోరంగా ఉంటుంది కట్ ఆఫ్లో ఒకసారి మీ ఊహకే వదిలేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్సీకి అయితే 67 ప్లస్ ఉంటే వాళ్ళు ఈవెంట్కి వెళ్తారు. ఇది పీఈటీ స్కోరు, ఇది కూడా రా స్కోరే. ఎస్టీ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్ అనమాట 60. ఇది ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సీసీఏ వాళ్ళకి కొద్దిగా చేయాలంటే అన్ని బోర్డులకి మన 4 బోర్డులకైనా స్పెసిఫిక్గా చేయాలి, కొద్దిగా డేటా సేకరించాలి. సో దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో రేపు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.